మనం చిన్న బజార్లో నుంచి లోపలికి వెళ్తుంటే అన్న మన న్యూ రాజలక్ష్మి హాల్ షాప్ వైపు అలా చూస్తే ఎవరో ఒక వ్యక్తి చైర్లో కూర్చున్నట్టు కనిపిస్తుంది. తర్వాత చూస్తే వ్యక్తి కాదు, అది ఒక స్టాచ్యూ అని తర్వాత చాలామందికి అర్థమవుతుంది. కానీ నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు వాంటెడ్గా వెళ్ళేటప్పుడు టక్కని మన షాప్ వచ్చినప్పుడు నేను ఆ స్టాచ్యూని చూస్తూ వెళ్తాను. అంటే ఈరోజు నాన్నగారు కాలం చేసినా సరే మీరు ఆయన స్టాచ్యూని కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్లో కూర్చుంటున్నారో అక్కడ కూర్చోపెట్టి ఈ రోజుకి కూడా ఆయన స్థానాన్ని చాలా అద్భుతంగా చూసుకున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ పాయింట్లో ఇప్పటికీ కూడా మన శుభమస్తు షాపింగ్ మాల్స్ ఈ బిజినెస్లో మనం పాటించే ఫస్ట్ విధి విధానాలు ఏంటి, రెండోది మనం ఇప్పటికీ మన ఎంప్లాయీస్తో కావచ్చు మన సిస్టమ్తో కావచ్చు ఫాలో అయ్యే విలువలు, ఆ వాల్యూస్ ఏంటో కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. మొదటిది నాన్నగారు స్టాచ్యూ అనేది లోకానికంతా స్టాచ్యూ అండి, మాకైతే మనిషే. ఎందుకంటే ఈరోజు కూడా నేను కానీ అన్నయ్య కానీ దైనందిన కార్యక్రమం బిగిన్ చేసేటప్పుడు నాన్నగారికి వెళ్ళి మనసులో చెప్పుకొని నాన్నకి చెప్తున్నట్టే చెప్పుకొని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ప్రతిరోజు జరిగే చర్యది. అందుకే ఆయనకి సజీవంగా ఉన్నారనే ఫీలింగ్ మాకు రావాలని చెప్పేసి మాల కూడా వేయం. ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని మనిషి ఉన్నట్టుగానే ఉంచాలని చెప్పేసి మా ఆలోచన. అంటే పటానికి వేసుకుంటాం కానీ ఆ విగ్రహానికి మాత్రం విగ్రహం అనే కాదు, మా మనిషి మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు మాతోనే ఉన్నారు అనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఉన్నామన్నా ఇంత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామన్నా కూడా మా నాన్నగారి యొక్క ఆలోచన విధానంతో పాటు ఇంకా ఉన్నారు, మాతోనే ఉన్నారు అనే ఫీలింగ్తోనే ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాము. ఇకపోతే విధి విధానాలు అంటే ఒకటే చెప్తానండి, ఇది కొత్తగా వచ్చే బిజినెస్లో కానీ ఇంకోటి కానీ మనమైతే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి. అది అందరికీ తెలిసిన విషయమే. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఇంటెలిజెన్స్ మే బి ఫెయిల్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి తెలివి ఎప్పుడో ఒకసారి మనం అనుకుని జరగకపోవచ్చు, కానీ హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే మాత్రం దాని రిజల్ట్ దానికి వస్తూనే ఉంటుంది. ఎంత రిజల్ట్ వచ్చింది చెప్పను కానీ రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఆ విధంగా మా నాన్నగారు చెప్పిన ప్రకారంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. మా పని ఈరోజు ఏం పని ఉంది ఆ పనిని కంప్లీట్గా చేసేసుకొని వెళ్ళేవాళ్ళం. అది లేట్ అయినా ఎర్లీగా అయినా మన పని పూర్తయిందా లేదా ఒక టార్గెట్ పెట్టుకునేవాళ్ళం. మాకు మేమే ఈరోజు వర్క్ చేసుకుంటే రేపు ఈజీగా ఉంటుంది అని టార్గెట్ పెట్టుకొని ఉదయాన్నే నిద్రలేసం కానీ ఆ టార్గెట్ పెట్టుకొని టార్గెట్ ప్రకారంగా ఆ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో దాని ముందు తీసుకెళ్ళేవాళ్ళం. ఏ రోజు పని ఆ రోజు పోస్ట్ పోన్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం. ఆ విధంగా, ఎందుకంటే ఆ పని నేనేగా చేయాలా, అవును, ఈ రోజు చేసినా నేను చేయాలా, రేపైనా నేనే చేయాలా, అవును, అది చేసేది ఏదో ఈరోజు చేసేసుకుంటే పోలా, అంతే కదా, రేపు ఫ్రీ అయిపోతానుగా. అవును, ఈరోజు చేయాల్సిన పని పెండింగ్ పెట్టుకుంటే ఈ పని రేపు చేయాలి, రేపు చేయాల్సిన పని రేపు చేయాలి, ఈ రోజుది రేపు చేయాలి. కాబట్టి ఈ రోజు పని ఈరోజు చేసేసుకుంటే రేపటి పని రేపు చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక సిస్టమ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని ఉద్దేశంతో ఏ రోజు పని ఆ రోజు చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నించేవాళ్ళం. అది 9 అవని 10 అవని 11 అవని 12 అవని ఏ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం, అవును, హ్యాపీగా ఉంటుంది అంతే అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళం. ఇకపోతే మా సంస్థలో పనిచేస్తే వ్యక్తుల గురించి చెప్పాలంటే మాత్రం ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేసేవాళ్ళం. వాళ్ళు అట్టే ట్రీట్ చేసేవాళ్ళు, మేము అట్టే ట్రీట్ చేసేవాళ్ళం. ఒకటే చెప్తాను నేను, ఇందా చెప్పినట్టు ఎక్కడైనా పని చేయాల్సిందే. అవును, అదే ఇక్కడే పని చేయి, ఇక్కడే పని చేయి. ఒకవేళ నీ టాలెంట్ గుర్తించే దాంట్లో ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు, ఓకే, అందరినీ గుర్తించలేము. అవును, ఒకసారి ఒక వ్యక్తిని గుర్తిస్తాం, ఇంకోసారి ఇంకో వ్యక్తిని గుర్తించడానికి టైం పట్టచ్చు. అవును, కానీ గుర్తించేదేం గుర్తిస్తాం. నీ టాలెంట్ ఎక్కడికి పోదు. కాబట్టి మేము ఏమేమి చెప్తామంటే చిన్న మీటింగ్ ఇయర్లీ వన్స్ మీటింగ్ పెట్టుకొని ఒకటే చెప్తాం, బస్ హ్యాపీగా పని చేయండి, ఎక్కడైనా పని చేయాల్సిందే. లేదు ఊరికే డబ్బులు ఇస్తాడు చెప్పండి, నేను కూడా వస్తా, ఖాళీగా ఉన్నాం, ఎందుకు వేస్ట్ చేయాలా? ఊరికే డబ్బులు ఇస్తున్నారంటే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉంటే చెప్పండి, నేను కూడా వస్తా, 1 గంట 2 గంటలో వచ్చి కూర్చుంటా, కొంచెం నష్టమైంది. అవును, మీరు చెప్పినట్టు నిజంగా ఆ విధి విధానాలు విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు అన్న ఇంకొకటి, అసలు మీ బిజినెస్ 0 నుంచి ఎదిగింది అన్న విషయం నాకు తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసు. మరి ఈ పాడ్కాస్ట్ ద్వారా మిగతా వాళ్ళందరికీ తెలియడం కోసం అసలు ఆ 0 నుంచి ఈరోజు స్టార్టప్ చేయాలంటే చాలా కష్టం అన్న. మరి ఆ 0 నుంచి మీరు ఎదగడమే కాదు, మీతో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎదిగారు అని నేను బయట విన్నాను. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే 0 నుంచి అసలు ఎలా ఎదిగారు మీరు? 100% అవి ఎట్లంటే, ఈరోజు నా దగ్గర
ఒక ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం, చాలా మంది గురించి మాట్లాడచ్చు, అంత టైం ఉండదు కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఒక 1500 రూపాయలకి ఒక వ్యక్తి నా దగ్గర చేరడం జరిగింది. ఓకే. ఆ వ్యక్తికి ఏమీ తెలియదు. ఆ వ్యక్తికి కష్టపడే గుణం ఉంది, అది నేను గుర్తించాను. ఓకే. అది గుర్తించి వాడిని దగ్గర తీసి చిన్నగా నేర్పిస్తే ఈరోజు 51,000 బేసిక్ శాలరీలో ఉన్నాడు. ఒక సాఫ్ట్వేర్ కన్నా, అంటే సాఫ్ట్వేర్ మినిమం శాలరీ కన్నా ఎక్కువ ఉన్నాడు. అవును. ఈరోజు 51,000 రూపాయలతో బేసిక్ శాలరీలో ఉన్నాడు. ఒక సెక్షన్ అంతా వాడే సంపాదించుకుంటున్నాడు. ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉన్న వ్యక్తికి ఆ టాలెంట్ దగ్గర శాలరీ వేయడం జరుగుతుంది. ఓకే. దాన్ని పెంచే విధానంలో, సంవత్సరానికి పెంచే విధానంలో ఇంత విధానం అని ఉండదు నా దగ్గర. ఉండదు, టాలెంట్ బట్టే ఉంటుంది. యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే. దాని తగ్గట్టుగా జీతం తీసుకెళ్ళు. ఓకే. నాకు సీనియారిటీతో పని లేదు, సీనియారిటీతో పని లేదు. ఓకే. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి, నీ పనితనం ఉండాలి. అది ఉందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు 1500 శాలరీ దగ్గర నుంచి 51,000 అయ్యారంటే అంటే అతను ఇంచుమించుగా నాకు తెలిసి 15 సంవత్సరాలు. అవును, 15 ఇయర్స్. అది కూడా ఏంటి, చదువు రాని అన్స్కిల్డ్ పర్సన్ ని జస్ట్ డెడికేషన్, ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్నవాడు. అంతే. మీరు చూసుకున్నారు మిగతా అంతే, మీరు నేర్పించారు. అంటే ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే, మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ప్రూవ్ చేసుకోండి. ఒకేసారి 51,000 అవ్వాలా. 1500 1800 అయింది ఫస్ట్ ఇయర్, తర్వాత 2500 అయింది, ఓకే, తర్వాత 3500 అయింది, తర్వాత 6000 అయింది. అందువలన 6000 గుమస్తా అప్పుడు వాడికి 10,000 గుమస్తా కూడా ఇచ్చే అవకాశం ఉండుండొచ్చు వాడికి. ఓకే. అక్కడ ఆగిపోయి ఉండేవాడేమో. అంతే. ఇక్కడ నీకు ఆడ గుర్తిస్తాడో గుర్తించడు నీ టాలెంట్ని. ఆ రోజు నిన్ను సేల్స్ మెన్ గాను, ఒక హెల్పర్ గాను తీసుకునేవాడు. ఈ రోజు నిన్ను పర్చేజర్గా చేసి ఒక సెక్షన్కి ఇన్ఛార్జ్గా చేస్తే ఆ టాలెంట్ అందరికి ఉంటుందండి, గుర్తించాలండి. అవును, అది మాత్రం నిజం. ఆ గుర్తించేంత వరకు మనం వెయిట్ చేయాలి. గుర్తించే వ్యక్తులు కూడా కావాలి. ఇప్పుడు కొన్ని సంస్థలు ఎట్లుంటుందంటే రొటీన్ 10% హైక్, అంతే. 10% హైక్. అవును. వాట్ 10%? ఇంకోటి 100% హైక్ ఉండే క్వాలిటీ ఉన్నాడు. వాడు మనం గుర్తించకపోతే వాడు మన సంస్థలో ఉండడు. వండర్ఫుల్ పాయింట్ అనేది మాత్రం బిజినెస్ లో. ఎందుకంటే ఈరోజు ఆ రెగ్యులారిటీ అనేది అందరికి 10 అంటే చేసినోడికి చేయనోడికి అందరికి సమానమే. అట్ట చేసుకుంటే నా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేవాడు కాదు. ఈరోజు నా దగ్గర ఉండే వాళ్ళంతా మినిమం 10 సంవత్సరాల నుంచి వెళ్ళరండి. ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా కూడా వెళ్ళరు. మేము ఒక నియమం కూడా ఏం పెట్టుకున్నామంటే, మనకు వితౌట్ ఇన్ఫర్మేషన్ వన్స్ ఒకసారి వెళ్ళాడంటే ఎగ్జిట్ ఈజ్ ఎగ్జిట్. ఇంక మళ్ళీ రానియం అస్సలు రానియం. ఎందు గురించి అంటే మీకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ సమస్య నాకు చెప్పుకొని ఆ సమస్యను తీర్చలేకపోతే నువ్వు వెళ్ళు. అంతే. నీకు ఆఫర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు మళ్ళా వెళ్ళమనేది గ్యారంటీ. అంతే కదా. కాబట్టి ఏంటంటే ప్రయర్ నోటీస్ ఇవ్వాలా, నీకు ప్రయర్ నీకు ఇది ఉండాలి, దానికి ఒక సమస్యను చెప్పగలగాలి. అవును. ఓన్లీ ఆఫర్ వచ్చిందని చెప్పి నేను ఎంత ఇచ్చినా ఇంకోటి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను కదా నువ్వు వెళ్తావు, అట్లా ఇచ్చేదానికి ఇప్పుడు సిద్ధపడతాడు. తర్వాత ఇస్తాడా, తర్వాత తగ్గించుకుంటాడనేది అవతల విషయం. కాబట్టి ఒక దగ్గర నమ్ముకున్నప్పుడు, ఒక సంస్థను నమ్ముకున్నప్పుడు ఈ సంస్థ మీద నెక్స్ట్ ఇయర్ బాగున్నామా లేదని ఆలోచన చేయాలి. పక్కనోడితో పోటీ పెట్టుకుంటే నాకేం ఉపయోగం? మీరు అన్నట్టు ధీరుభాయ్ అంబానీ దేశంలోనే నెంబర్ 1. అవును. కాబట్టి ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే, కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఆయన చూసి బాధపడితే నాకేం వస్తుంది? ఆయనతో పోటీ పెట్టుకుని ఆయనతో బాధపడినా ఉపయోగం. కానీ నేను చూసుకోవాల్సింది ఏం తెలుసా, లాస్ట్ ఇయర్తోనే కంపేర్ చేసుకోవాలి. నాకు నేనే కంపేర్ చేసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ ఏమున్నాను, ఈరోజు ఏమున్నాను, ఒక మెట్టు ఎక్కేనా లేదా? ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా మనం సెల్ఫ్ చూసుకుంటామో ముందుకెళ్ళగలం. ఏమో చెప్పలేను. నేను కూడా అమ్మ నేను ఏమో అందుకుంటానేమో ఆశ అయితే ఉన్ని. మానవుడు ఆశ మీద కదా బతకాలా? అంతే కదా. నేను ఈ స్థాయికి వస్తాను నేనైతే ఊహించలేదు కదా. అవును. నేను చిన్న స్థాయి అండి. మా కుటుంబం కానీ మా స్థాయి కానీ చాలా చిన్న కుటుంబం. ఎంత చిన్న స్థాయి అన్న? చిన్న స్థాయి అంటే మా అన్న డ్రెస్సులు, మా అన్న యూనిఫామ్ నేను వాడుకున్నాను బస్ స్కూల్లో. ఆ స్థాయి మాది. ఓకే. ఆ స్థాయి నుంచి హై స్కూల్లో ప్యాంటు కుట్టించాలంటే కుట్టించేవాళ్ళు కాదు. 10th క్లాస్ వస్తే ఒక ప్యాంటు కుట్టించేవాళ్ళు, మిగతా అన్ని కూడా మన ప్యాంట్లో తీసుకుని వాడుకునేవాళ్ళు. ఎస్. చిన్న స్థాయి. ఎట్లంటే పర్చేజ్కి వెళ్తే
భోజనం చేస్తే మళ్ళా అంటే సేలం పక్కన విలేజెస్కి వెళ్ళేవాళ్ళం. విలేజెస్కి వెళ్తే అక్కడ భోజనం దొరకదు. దొరకాలంటే మళ్ళీ సేలంకి రావాలి, టౌన్కి రావాలి. టౌన్కి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరే తీసుకుంటాం. నెల్లూరులో పాటూరులో శారీస్ తయారవుతాయి. ఇప్పుడు పాటూరులో హోటల్ ఉంటుందా? తినేదానికి హోటల్ అయితే ఉండదు కదా. ఉండదు. మళ్ళీ నెల్లూరు రావాలి. కానీ వచ్చిపోయేదానికి టైము ఒకటి ప్లస్ ఆటో ఖర్చులు. అట్లా నేను సేలంలో ఆలోచించి అక్కడ టీ వడ ఎక్కువ ఫేమస్. ఇక్కడ సేలం తమిళనాడు అంతా కూడా ఏంటంటే వేడిగా టీ ఉంటుంది, వేడిగా మసాలా వడ వేస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. ఒక 2 వడ తీసుకునేది, 2 వడ తినేసి టీ తాగేసి పనిలోకి వెళ్ళిపోయేది. ఎందుకంటే అంత ప్రేమించబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే ప్రేమించండి, మన పనిని ప్రేమించండి, చాలా శ్రద్ధగా చేయండి. ఏదో అలిసిపోయామని ఫీల్ కాబాకండి. మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు అన్నీ ఇచ్చాడు అవయవాలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఈరోజు. కాబట్టి నువ్వు చేసే పనే నువ్వు గొప్పగా ఫీల్ అవ్వక నీకన్నా బెటర్ ఉండే వాళ్ళు ఎవరినో కూడా చూసుకొని ఇన్స్పిరేషన్ తీసుకో. బాధపడొద్దు వాళ్ళని చూసి. నాకన్నా పెద్ద వ్యాపారం చేసే వాళ్ళని చూసి నేను ఎప్పుడు బాధపడను, ఎప్పుడు ఇష్టపడను. వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, నేను కూడా చేయగలనేమో, నాలో కూడా ఆ శక్తి ఉందేమో, నేనేం తక్కువ, వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళకి నాకు ఎక్కడ తేడా ఉంది అనే దాని మీద విశ్లేషించుకోవాలి. మనమే విశ్లేషించుకోవాలి. మనం తక్కువ చేసుకొని చెప్పొద్దండి ఎప్పుడు మనం తక్కువ చేసుకోలేదు. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చామంటే ఎవడైనా కానీ 6వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వచ్చాయంటే వాడు పర్ఫెక్ట్ అని లెక్క. అంతే. 6 నుంచి 7కి వచ్చి 6లో నుండి పోయిన కూడా ఉన్నారు. అంతే కదా, వాళ్ళతో పోలిస్తే. వాడిని చూసుకొని మనం ఆనందపడాలి. మనకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన చూసి ఇన్స్పిరేషన్ పొందాలి. ఒకే స్కూలే కదా, ఒకే క్లాసే కదా, ఒకే టీచరే కదా, ఒకే పాఠమే కదా. కాబట్టి ఇన్స్పిరేషన్, అరే వాడు చదువుకోగలుగుతున్నాడు, నేను కూడా చదువుతా. అట్లా నాకు ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. నాకన్నా ముందున్న వాళ్ళంతా కూడా ఇన్స్పిరేషనే. ఇప్పుడు పోతీసు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే కానీ ఒక్కసారిగా మీ పైనుంచి దేవుడేం పంపిలేదు, బాబు నువ్వు ఇట్లా కోటీశ్వరుడిగా ఉండిపోని.